సో నిన్న మొన్న ఏం చూసాం? సెంట్రిఫికేషన్ టెక్నిక్. సెంట్రిఫికేషన్ సో డిఫరెంట్ పార్టికల్స్ బేస్డ్ ఆన్ దేర్ సైజ్ కానీ లేకుంటే వాటి డెన్సిటీని బట్టి కానీ మనం సపరేషన్ చేయడానికి, అంటే వాటి యొక్క యాక్సిలరేటింగ్ ద సెడిమెంటేషన్. That's all. Okay, we are accelerating the sedimentation process by using centrifugal force, applying centrifugal force. Okay, so అందులో మనకి టూ టైప్స్ ఉన్నాయి: అనలైటికల్ సెంట్రిఫ్యూజ్ అండ్ ప్రిపరేటరీ సెంట్రిఫికేషన్. సో అనలైటికల్ is just for analysis of molecular weights, okay, and sedimentation coefficients అండ్ మాలిక్యులర్ వెయిట్స్ ని అనలైజ్ చేయడం కోసమే మనకి ఈ అనలైటికల్ టెక్నిక్ ఉంది. బట్ ప్రిపరేటరీ టెక్నిక్ దేనికి? బయాలజికల్ మెటీరియల్ ని ప్రిపరేట్ చేయడానికి మనం. ఓకే, సో దానికోసం ఉంది అన్నమాట. ఈ ప్రిపరేటరీ టెక్నిక్స్ లో టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పుకున్నామా. డిఫరెన్షియల్ సెంట్రిఫికేషన్ రెగ్యులర్ గా మనం ల్యాబులలో యూజ్ చేసేటి అన్ని కూడా హై స్పీడ్ యూజ్ చేసేటి, అంటే లో స్పీడ్ కూడా డిఫరెన్షియల్ కిందకి వస్తాయి. క్లినికల్ సెంట్రిఫ్యూజ్ లో అవేమో జస్ట్ ప్రిసిపిటేషన్స్ అలాంటి వాటిని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. హై స్పీడ్ మాత్రము చాలా తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్న వాటిని సపరేట్ చేయడం కోసము మనం హై స్పీడ్ అల్ట్రా సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తాం. అల్ట్రా సెంట్రిఫ్యూజ్ మీన్స్ హై స్పీడ్. ఓకే, సో వాటిలో డిఫరెన్షియల్ మీన్స్ అట్ డిఫరెంట్ వెలాసిటీస్ ఆర్ డిఫరెంట్ ఏంటిది ఆర్పిఎం దగ్గర ఏమవుతుంది, డిఫరెంట్ మాలిక్యూల్స్ విల్ సెడిమెంట్, డిఫరెంట్ మైక్రో మాలిక్యూల్స్ ఆర్ డిఫరెంట్ సెల్యులర్ ఆర్గానిల్స్ అలాంటివి పార్టికల్స్ అనేటివి సెడిమెంట్ అవుతాయి. ఓకే, సో అందులో మనం సెల్ఫ్ ఫ్రాక్షనేషన్ అనేది ముందు చూసాం. సెల్ఫ్ ఫ్రాక్షనేషన్ ఫస్ట్ వి విల్ బ్రేక్ ద cells or tissue, grind the tissue, that is called homogenization. After homogenization, we will homogenize the tissue in buffer, and then we transfer into a centrifuge tube, and we centrifuge that content at 1000 G. Okay, at 1000 G what happens? Most of the cell debris, unbroken cells, they are heavy in size when compared with all other cellular organelles. Okay, అవి చాలా వెయిట్ ఎక్కువగా ఉంటాయి. అన్బ్రోకెన్ సెల్స్, న్యూక్లియై is also large sized cell organelle, and chloroplast. All these sediment in the first stage, that is 1000 G దగ్గర సెడిమెంట్ అవుతాయి. దెన్ వీ విల్ ట్రాన్స్ఫర్ ద సూపర్నేటెంట్ టు అనదర్ సెంట్రిఫ్యూజ్ ట్యూబ్, ఇంకొక ఫ్రెష్ టెస్ట్ ట్యూబ్ సెంట్రిఫ్యూజ్ ట్యూబ్ లకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఇందులో పెల్లెట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇందులో ఈ సూపర్నేటెంట్ లో లేవు. ఇందులో ఏంటి, అన్బ్రోకెన్ సెల్స్ కానీ, సెల్ డెబ్రిస్ కానీ, క్లోరోప్లాస్ట్ కానీ, న్యూక్లియై కానీ లేవు, ఇంకా మిగిలినవి ఉన్నాయి అన్నట్టు. సో నౌ వి ఇంక్రీజ్ ద వెలాసిటీ ఆర్ సెంట్రిఫికేషన్ స్పీడ్, ఓకే, అట్ అరౌండ్ 10,000 G, 10 times ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఏమైంది, ఇంకా కొంచెం చిన్నవి స్మాలర్ సెల్ ఆర్గనైల్స్ లైక్ మైటోకాండ్రియల్ లైసోజోమ్స్ ఇలాంటివి అవుతాయి. అగైన్ మళ్ళీ సూపర్నేటెంట్ ట్రాన్స్ఫర్ చేసాం, మళ్ళీ 1 lakh చేసాం. సో ఇంకా నెక్స్ట్ అట్లా. సో ఫైనల్ ఏమవుతుంది, ఫైనల్లీ వీ గెట్ ఆల్మోస్ట్ క్లియర్ సొల్యూషన్. ఓకే, సో దట్ సొల్యూషన్ కంటెంట్స్ ఓన్లీ macromolecules are other cellular contents, okay, soluble contents only, but not any cellular organelles. ఏ ఆర్గానెల్స్ కూడా ఉండవు, జస్ట్ కంటెంట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, ఆర్ఎన్ఏ ఉంటుంది, తర్వాత అన్ని కంటెంట్స్ అన్ని ఉంటాయి. గ్లూకోజ్ ఉండొచ్చు, కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, లిపిడ్స్ ఉండొచ్చు, ఓకే, మినరల్స్ ఉండొచ్చు, విటమిన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ఎంజైమ్స్ ఉండొచ్చు. సో అన్ని కంటెంట్స్ ఇందులో ఉంటాయి అన్నట్టు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్ అబౌట్ ద మైటోకాండ్రియా గురించి స్టడీ చేద్దామని అనుకున్నాం, దెన్ వి విల్ ఎండ్ ద ప్రాసెస్ అట్ 10,000 G. ఓకే, ఈ పిల్లెట్ వచ్చింది కదా, ఇందులో మైటోకాండ్రియా ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని వాష్ చేసి అందులో ఉన్న మైటోకాండ్రియాని తీసుకుంటాం. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అబౌట్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇన్ మైటోకాండ్రియా అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మైటోకాండ్రియాని సపరేట్ చేయాల్సి వస్తుంది. క్లోరోప్లాస్ట్ లో ఫోటోఫాస్ఫారిలేషన్ స్టడీ చేయాలనుకుంటే క్లోరోప్లాస్ట్ ని స్టడీ చేస్తాం, ఓకే, సపరేట్ చేయాల్సి వస్తుంది. అదే ఒక ఎంజైమ్ ని మనం స్టడీ చేయాలని అనుకున్నా
లేకుంటే ఆర్ఎన్ఏ గురించి స్టడీ చేయాలనుకున్న అప్పుడు ఏం చేయాలి, లాస్ట్ లో ఉన్న సూపర్ నెట్ తీసుకోవాలి. ఓకే, సో ఇది దీన్ని డిఫరెన్షియల్ అన్నాం. డిఫరెన్షియల్ లో దీనికి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, డిఫరెంట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లను అప్లై చేయాలి, డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి. ఓకే, మనం అంటే ప్రతి దానికి కూడా టైం లిమిట్ ఉంటుంది, ప్రతి స్టేజ్ లో టైం లిమిట్ ఉంటుంది. ఓకే, సైజ్ బేస్ మీద సపరేషన్ అవుతాయి. ఓకే, వాటి యొక్క సైజ్ బేస్ మీద సపరేషన్ అవుతాయి. సైజ్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫికేషన్. ఇందులో ఏమైంది, డిఫరెన్షియల్ లో మీడియం, వాట్ వీఆర్ యూజింగ్ బఫర్ యాజ్ మీడియం. ఇయర్ బఫర్ నే మీడియం లాగా వాడుతున్నాం కాబట్టి బఫర్ ఎలా ఉంటుంది, జస్ట్ బఫర్ అందులో పోస్తాం మనం కాబట్టి యూనిఫామ్ గ్రేడియంట్, యూనిఫామ్ డెన్సిటీ ఉంటుంది మొత్తం పైనుంచి కింది దాకా. అది ఉండదు చిన్న ట్యూబ్ కాబట్టి అందులో పెద్ద తేడా ఏం రాదు. మామూలుగా లిక్విడ్స్ లాగా ఉన్నది అంటే వాటర్ లాగా ఉన్నాయి. బఫర్ ఈజ్ ఆల్సో వాటరే కదా, అందులో జస్ట్ సాల్ట్. డెన్సిటీ కోసం కాదు, పిహెచ్ కోసం. ఎందుకంటే సెల్ ఆర్గానిల్స్ బ్రేక్ అవుతే పిహెచ్ మారిందనుకో, మారుతాయి ఖచ్చితంగా. మారిందనుకో అప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న ప్రోటీన్స్ ఇలాంటివన్నీ డీనేచర్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాంటివి కాకుండా మనం అసలు సెల్స్ మీద వర్క్ చేస్తేనే, మనం బఫర్నే యూజ్ చేయాలి వాటర్ బదులు. ఓకే, ఏ టైంలోనైనా బఫర్నే యూజ్ చేయాలి. వాటర్ యూజ్ చేసినాం అనుకోండి పిహెచ్ చేంజెస్ వస్తాయి, తర్వాత అది మైక్రోబియల్ డిగ్రేడేషన్ అలాంటి అయ్యే అవకాశం కూడా ఉన్నది అన్నట్టు. వాటిని మళ్ళీ మనం స్టోర్ చేసుకుని ఇదంతా ప్రాబ్లం అవుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ బఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్టిల్ వాటర్. ఓకే, సో నెక్స్ట్ in density gradient centrifugation, what happened, the medium has different densities at different locations. So different parts లో different ఏరియాలలో విత్ ఇన్ ద సేమ్ సెంట్రిఫ్యూగేషన్ ట్యూబ్ లోనే వాటి గ్రేడియంట్ డెన్సిటీ అనేది గ్రేడియంట్ లాగా ఉంటుంది. బాటమ్ లో ఎక్కువగా ఉంటుంది, బాటమ్ నుంచి టాప్ కి వెళ్తున్నా కొద్దీ ఫ్రమ్ బాటమ్ టు టాప్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది డెన్సిటీ, అంటే థిక్నెస్ అనేది తగ్గుతుంది. మనం ఇక్కడ ఈ ఫిగర్ లో కూడా చూపించాలి చూడండి, ఇక్కడ ఎట్లుంది, కింద థిక్ కలర్ ఉంది బాటమ్ దగ్గర, బ్లూ కలర్, పైకి వచ్చేసరికి లైట్ అయిపోయింది కదా. సో అది ఈ ఎల్లో కలర్ ఏమో సొల్యూషన్, మనం అప్లై చేసే శాంపుల్. ఓకే, సో కనుక కింద తిక్కుగా ఉంటుంది, పైకి వచ్చేసరికి ఆ రకంగా థిన్ గా ఉంటుంది, డెన్సిటీ తక్కువగా ఉంటుంది. జనరల్ గా అలాంటి సొల్యూషన్స్ ఉండవు. డెన్సిటీ గ్రేడియంట్ ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి అందులో పోసి ఇది డెన్సిటీ గ్రేడియంట్ అవుతుందా అంటే ఎట్టి పరిస్థితులు కాదు. ఎందుకు అని అంటే అది చాలా లెంత్ తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని డెన్సిటీ గ్రేడియంట్ లాగా మనమే క్రియేట్ చేయాలి. సో ఫర్ దట్ we have we have to prepare మీడియం విత్ డిఫరెంట్ డెన్సిటీస్. ఓకే, డిఫరెంట్ డెన్సిటీస్ తో ఉన్న సేమ్ మీడియం ని మనం యూజ్ చేసి కేర్ఫుల్ గా లేయరింగ్ చేయాలి, ఒకదానిపైన ఒకటి లేయర్ చేయాలి. ఓకే, వస్తుంది అదే ఐసోపిక్. ర్యాండమ్ గా చేసినా కూడా దాని డెన్సిటీని బట్టి ఎక్కడ అప్లై చేసినా, లాస్ట్ బాటమ్ లో అప్లై చేసినా కూడా అవి మళ్ళీ పైకి వచ్చి వాటికి ఈక్వల్ డెన్సిటీ ఎక్కడ ఉందో అక్కడ దాకా వస్తాయంట, అది ఐసోపిక్ కిందకి వస్తుంది. ఓకే, సో కనుక ప్రిపరేషన్ ఆఫ్ డెన్సిటీ గ్రేడియంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. బట్ ఇన్ డిఫరెన్షియల్ simply we use the medium. Okay, no need to prepare any kind of different mediums. Okay, here we have to create that density gradient by using the medium with different densities. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దానికోసం ఏం చేస్తాం, ఒక ఫస్ట్ 10% సొల్యూషన్ తీసుకుంటాం, తర్వాత 9% సొల్యూషన్, 8% సొల్యూషన్, 6% అట్లా దాని యొక్క క్వాంటిటీ తగ్గిస్తాం. ఇప్పుడు ఎలక్ట్రోఫోర్సిస్ చేసి ఉంటది కదా, ఎలక్ట్రోఫోర్సిస్ ఉంది కదా, అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోర్సిస్, పేజీ ఎలక్ట్రోఫోర్సిస్, వాటిల్లో హోల్స్ సైజ్ ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి, తక్కువ పర్సంటేజ్ తీసుకోవాలి జెల్ సైజ్. ఇప్పుడు హోల్ సైజ్ తక్కువగా ఉండాలంటే ఎక్కువ తీసుకోవాలి. అర్థమైందా? జెల్ ఎట్లా ఫామ్ అవుతుంది, జెల్ ఎట్లా ఫామ్ అవుతుంది అని అంటే, వన్ పర్టికులర్ ఇప్పుడు పాలిఅక్రైలమైడ్ జెల్ ఉంది అనుకోండి, we take that polyacrylamide and buffer. Okay, we mix that gel forming that material and buffer. Instead of water we use the buffer because it has to conduct the electricity. Okay, buffer is there and gel is there.
gel material is there. So we use different proportions. We prepare in different proportions. ఇక్కడ జెల్ 10% తీసుకొని 10% ఇది తీసుకొని 90 ml బఫర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక రకమైన క్రాస్ లింక్లు వస్తాయి. 20% తీసుకొని 80 ml బఫర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, క్రాస్ లింకింగ్ ఎక్కువ అవుతాయి, మోర్ క్రాస్ లింక్ అవుతాయి. 50% తీసుకొని 50-50 తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ క్రాస్ లింక్లు అవుతాయి. ఓకే, బాగా మెష్ లాగా ఫామ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఎంత ఎక్కువ మెష్ ఫామ్ అవుతాయి, వాటి మధ్యన ఉన్న హోల్స్ అంత చిన్నగా ఉంటాయి. Okay, so we can control the pore size by using different proportions of gels. Okay, gel proportions మార్చి మనం డిఫరెంట్ గా వాటిని కంట్రోల్ చేయొచ్చు అంటే ఇన్ ద సేమ్ కాదమ్మా, పోర్ సైజు ఎంత తక్కువగా ఉంటే అంత చిన్న మాలిక్యూల్స్ అందులోంచి పోతాయి. సీవింగ్ యాక్షన్, జస్ట్ ఫిల్టరేషన్ యాక్షన్ కోసమే జెల్, అంతే తప్ప జెల్ మనం జెల్ అనగానే మనకి ఏం ఫీలింగ్ వస్తుంది, జెల్ అంటే ఏదో స్టిక్కీ నేచర్ ఉంది అని అనుకుంటాం కదా. జెల్ అంటే స్టిక్కీ నేచర్ కోసం కాదు అక్కడ యూజ్ చేసేది. జెల్ అంటే ఏంటిది అని అంటే హోల్స్ లాగా, మెష్ లాగా ఉంటుంది, ఆ హోల్స్ లో నుంచి వెళ్తుంది అంతే. స్టిక్ అవ్వడం అలాంటిది ఏముండదు. అట్లా మనం యూజ్ చేసే అన్ని రకాల జెల్స్, సిలికా జెల్ ఉంది అనుకోండి, సిలికా జెల్ ను వాటర్ లో కలపగానే అది ఎట్లా అవుతుంది, జెల్ లాగా అవుతుంది. జెల్ బాల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బాల్స్ గ్రెయిన్స్ లాగా ఉంటుంది, వాటర్ లో వేయగానే అవి ఉబ్బిపోతాయి. ఎందుకు అంటే అది వాటర్ ను అది పీల్చుకొని అవి ఏమైంది ఇట్లా ఉబ్బినాయి అన్నట్టు. ఇప్పుడు దాని లోపల ఏమున్నాయి, హోల్స్ ఉన్నాయి, అవి మనకు కనబడవు, కానీ హోల్స్ ఉంటాయి వాటిలో. ఓకే, సో బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ దట్ మెటీరియల్, పర్సంటేజ్ యొక్క మెటీరియల్ మీదనే డిపెండ్ అవుతుంది జెల్ అనేది. మెటల్స్ మనం అట్లెట్లా ప్రిపేర్ చేస్తాం అమ్మా, ఉంటాయి కానీ అవి ఫిక్స్డ్ సైజ్ ఉంటాయి కదా. మెటల్ పైన వాటర్ పోస్తే కిందికి వస్తుందా, వాటరే రాదు. మెటీరియల్స్ ప్రతి దాంట్లో ఉంటాయి, హోల్స్ లేకుండా ఏది ఉండదు. ఏదమ్మా, ఆ, అవుతుంది అంటే అక్కడ ఏమవుతుంది, వాటర్ ని అది ఎక్కువ వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమైంది, దాని యొక్క క్వాంటిటీ పెరిగింది, పెరగడం వల్ల ఉబ్బింది. మెటల్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తుంది వాటర్ ని, ఎడ చేస్తుంది అమ్మా, వాటర్ చెయ్యదు కదా. ఎందుకు చేయదు అని అంటే వాటి మధ్యలో ఉన్న కాదు కాదు, వాటి మధ్యలో ఉన్న ఆ పోర్ సైజ్ ఎంత ఉంటుంది అంటే వాటర్ మాలిక్యూల్ కన్నా తక్కువ ఉంటుంది, అప్పుడు వాటర్ లోపలికి ఎంటర్ కాదు కదా. కానీ ఒరిజినల్ గా ఈవెన్ స్టోన్ కూడా, గ్రానైట్ స్టోన్ లాంటిది గట్టి స్టోన్ కూడా వాటర్ ని అలౌ చేస్తుంది. ప్రతిదానికి కూడా దానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది అట, సమ్ 0.00 అని ఏదో ఒక వాల్యూ ఉంటుంది. అంటే మన బండరాయి మీద నీళ్లు పోస్తే అవి కిందికి వెళ్తాయి. ఎప్పుడు వెళ్తాయి అని అంటే ఒక నెల రోజులకో 10 నెలలకో బయటకు వెళ్తాయి అన్నట్టు. అట్లా అంత వాటి ఏరియా అంత చిన్నగా తక్కువ ఉంటుంది అన్నట్టు. వాటర్ మాలిక్యూల్స్ ని అంత ఈజీగా అవి లోపలికి వెళ్ళనివ్వు. ఇప్పుడు జెల్స్ యొక్క పర్పస్ ఏంది, వాటర్ ని కాదు, వాటర్ కన్నా చాలా పెద్ద పెద్ద ప్రోటీన్స్ నే పంపించాలి అది. అంటే చాలా డిస్టెన్స్ బాగా ఉంది అన్నట్టు. మోర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మోర్ వాటర్ ని అది ఈజీగా అది బైండ్ చేయగలుగుతుంది. అందుకోసమే జెల్ లాగా ఫ్రాజిల్ గా ఉంది అన్నట్టు. ఓకే, టూ టైప్స్ ఆఫ్ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్. ఫస్ట్ వన్ ఈజ్ రేట్ జోనల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమని, ఈ రెండు పాయింట్స్ గుర్తుంటే సరిపోతుంది. ఓకే, మినిమం కన్నా మినిమం కన్నా తక్కువ ఉన్నదాన్ని, ఓకే, తక్కువ కన్నా తక్కువ ఉన్నదాన్ని మనం ఆ మాట గుర్తుపెట్టుకోండి, రేట్ జోనల్ అంటాం. ఓకే, లోయర్ దెన్ ద లోయెస్ట్, హయ్యర్ దెన్ ద హయ్యెస్ట్, ఐసోపిక్నిక్. ఓకే, ఆ మాట. సో దాన్ని బట్టి చెప్పొచ్చు మనం, లోయర్ దెన్ ద లోయెస్ట్ అంటే ఏంటిది, ఇక్కడ బాటం డెన్సిటీ ఎట్లుంటది, హయ్యర్ ఉంటుంది కదా. ఈ హయ్యర్ డెన్సిటీ ఎంత ఉండాలి అని అంటే, అక్కడ మనం యూజ్ చేసే పార్టికల్స్ ఏమైతే ఉన్నాయో ఆ పార్టికల్స్ లో అన్నిటికన్నా తక్కువ ఏది ఉందో దానికన్నా కూడా తక్కువ ఉండాలి. ఓకే, కాదు నేను చెప్పి రెండు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం, అది ఒకసారి నేను మళ్ళీ చెప్తా.
సో ఇది టెస్ట్ ట్యూబ్. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది డెన్సిటీ, గ్రేడియంట్ 2, 3, 4, 5 ఉంది అనుకో. ఇప్పుడు ఇది ఒక రకమైనది. తర్వాత ఇప్పుడు రేట్ జోనల్లో ఎలాంటి ఎంత డెన్సిటీ తీసుకోవాలి రేట్ జోనల్లో అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే, ఇక్కడ తీసుకునే మన శాంపుల్ మీద డిపెండ్ అవుతుంది. శాంపుల్లో 4 పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. 4 కాంపోనెంట్స్. ఓకే, ఒకదాని కాంపోనెంట్ 6 డెన్సిటీ, ఒకదాని 7, ఒకదాని 8, ఒకదాని 9. ఓకే, ఇలా ఉందనుకో. ఇప్పుడు మనం రేట్ జోనల్ ని అప్లై చేయొచ్చు. ఎందుకు అనంటే అన్నిటికన్నా తక్కువ ఏది? ఈ 4 అవుట్ ఆఫ్ 4 6 ఈస్ ద లోయెస్ట్ డెన్స్ పార్టికల్. ఓకే, ఇది తక్కువది. ఈ తక్కువ దానికన్నా కూడా ఇందులో తక్కువ ఉండాలి. ఎక్కడ? బాటం దగ్గర. కాదు, దీనికన్నా కూడా ఇది తక్కువ ఉండాలి. కాంపోనెంట్ డెన్సిటీ కన్నా మీడియం డెన్సిటీయే తక్కువ ఉండాలి. ఓకేనా? అది ఎక్కడ తక్కువ ఉండాలి? బాటంలో. ఎప్పుడైనా బాటం గురించి ఆలోచించండి. ఓకే, ద బాటం డెన్సిటీ ఈజ్ 5. వాట్ ఈస్ ద మినిమం డెన్సిటీ ఆఫ్ లీస్ట్ డెన్సింగ్ పార్టికల్? 6. సో 6 ఈజ్ గ్రేటర్ దెన్ ద 5. సో if we apply total 4 components to this solution, then what happens? All the 4 particles will sediment to the bottom. ఓకే, అన్ని 4 కూడా బాటమ్ కు రావడానికి ట్రై చేస్తాయి, బట్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్, వేరు వెలాసిటీస్ తోని. ఎందుకు? 9 ఫాస్ట్ గా సెడిమెంట్ అవుతుంది, 8 స్లోగా అవుతుంది, 7 ఇంకా స్లో అవుతుంది, 6 ఇంకా స్లో అవుతుంది. కానీ అన్ని కూడా బాటమ్ ని రీచ్ అవుతాయి. ఎందుకంటే డెన్సిటీ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉన్నది. ఎంత డెన్సిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అంత వెయిట్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ మనం వెయిట్ ను దేని మీద డిపెండ్ అవుతున్నాం? వెయిట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద డెన్సిటీస్, డిఫరెన్సెస్ ఇన్ ద డెన్సిటీస్. ఇందులో ఉన్న దానికి తర్వాత ఇందులో ఉన్న దానికి గల డెన్సిటీ డిఫరెన్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. అంటే 1 kg ఐస్ క్యూబ్ ఉన్నది. ఓకే, 1 గ్రాము మెటల్ ఉంది, ఒక పిన్ ఉంది. ఇప్పుడు రెండిట్లలో ఏది తొందరగా వాటర్ అడుక్కు చేరుతుంది? మెటలే చేరుతుంది. ఎందుకు అనంటే వెయిట్ మీద డిపెండ్ కావట్లేదు. దాని వెయిట్ దేని మీద డిపెండ్ అవుతుంది? డెన్సిటీ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వాటర్ తో కంపేర్ చేసినప్పుడు మెటల్ కి డెన్సిటీ చాలా ఎక్కువ ఉన్నది. వాటర్ తో కంపేర్ చేసినప్పుడు ఐస్ కు వాటర్ డెన్సిటీ తక్కువ ఉన్నది. కాబట్టి ఐస్ ను ఎంత వెయిట్ ఉన్నా 1 lakh kgs ఉన్నా కూడా అది వాటర్ లో అడుక్కుపోదు. మెటల్ 1 గ్రాము 0.1 గ్రామ్ ఉన్నా కూడా అది అడుక్కుపోతుంది. సో దట్ మీన్స్ మనం ఒరిజినల్ గా ఏమనుకుంటున్నాం? సెంట్రిఫికేషన్ లో మాలిక్యులర్ వెయిట్ మీద డిపెండ్ అయ్యి అవి కిందికి వస్తున్నాయి అని అనుకుంటాను. కానీ మాలిక్యులర్ వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? దాని యొక్క వెయిట్ అనేది డెన్సిటీ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ విషయాన్ని మనం ఇంతవరకు ఎక్కడ కూడా కన్సిడర్ చేయలేదు. ఓన్లీ డెన్సిటీ గ్రేడియంట్ దాంట్లోనే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనం గాలిలో తీసుకున్నా కూడా ఈవెన్ ఎయిర్ ఈజ్ ఆల్సో ఏ మీడియం. ఓకే, మనం ఒక వస్తువుని పడేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ వస్తువు ఈ పెన్ను ఎంత వెయిట్ ఉన్నది అని అంటే ఇది ఇది 10 గ్రామ్స్ ఉందనుకోండి. ఈ 10 గ్రామ్స్ ఈ వస్తువుని తీసుకుపోయి స్పేస్ లో దీని వెయిట్ చూస్తే ఎంత వస్తుంది? సపోజ్ దీని చుట్టూ గాలి మొత్తం తీసేసి అప్పుడు గాలి లేకుండా తీసుకుంటే అప్పుడు వెయిట్ ఎక్కువ వస్తుంది. గాలిలో ఉన్నప్పుడు తక్కువ ఉంటది, వాటర్ లో ఉన్నప్పుడు తక్కువ ఉండదా వెయిట్? వాటర్ బయట ఎక్కువ ఉంటది కదా. మరి అలా అన్నప్పుడు గాలిలో ఉన్నప్పుడు తక్కువ ఉండదా? చుట్టూ గాలి లేకపోతే ఎక్కువ ఉండదా వెయిట్? ఇంకా ఎక్కువ ఉంటది. సో కనుక ఇప్పుడు మనం ఇది ఏ వెయిట్ అయితే ఈ పెన్ను ఎంత వెయిట్ ఉన్నది అని అనుకుంటామో ఇది ఒరిజినల్ వెయిట్ కాదు, ఒరిజినల్ వెయిట్ కాదు. ఈ మీడియంలో దీని వెయిట్. దీని వాటర్ లో పెడితే ఇంకో వెయిట్ వస్తుంది, పెట్రోల్ లో పెడితే ఇంకో. ఎస్, అర్థం కాలే, సరిగ్గా ఏంటి? అదే చెప్తున్నారు. ఇప్పుడు మనం బాడీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎయిర్ లో ఒక వెయిట్ ఉంటుంది, వాటర్ లో ఒక వెయిట్ ఉంటుంది, ఎయిర్ స్పేస్ చాంబర్ లో ఒకటి ఉంటుంది, ఆ తర్వాత స్పేస్ లో. స్పేస్ అంటేనేమో స్పేస్ చాలా డిస్టెన్స్ లో ఉంది కాబట్టి గ్రావిటేషన్ పనిచేయదు. మనం స్పేస్ అన్నమాట యూజ్ చేయడం బదులు ఏం చేస్తున్నాం? వాక్యూమ్.
హియర్ ఆన్ ద ఎర్త్, బట్ ఇట్ ఈస్ ఇన్ వాక్యూమ్. వాక్యూమ్ లో వెయిట్ ఎక్కువగా ఉంటుంది, హైయెస్ట్ వెయిట్ ఉంటుంది ఏదైనా. ఎయిర్ లోకి వస్తే ఏమవుతుంది, ఎయిర్ డెన్సిటీని మైనస్ చేస్తాం కాబట్టి తగ్గిపోతుంది. వాటర్ లోకి వెళ్తే వాటర్ డెన్సిటీ మైనస్ చేస్తాం, ఇంకా తగ్గిపోతుంది. అట్లా కొంతమంది వాటర్ మీద ఫ్లోట్ అవుతా ఉంటారు కదా, పడుకొని యోగా చేసేటప్పుడు ఇట్లా పడుకొని ఫ్లోట్ అవుతారు కదా, ఎట్లా ఫ్లోట్ అవుతుండ్రు, ఎక్కువ ఎక్కువ గాలి తీసుకొని లంగ్స్ లో ఎక్కువ ఎయిర్ స్టోర్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమైంది, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది కదా, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది ఎయిర్ వల్ల. వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఏమైంది, డెన్సిటీ తగ్గిపోయింది. Density depends on weight by volume. Okay, either you can decrease the weight or increase the volume to decrease the density. Density తగ్గించాలంటే ఏం చేయాలి, మన వెయిట్ నన్నా తగ్గించుకోవాలి ఇదే సైజులో ఉండి, లేదా మన సైజు నన్నా పెంచుకోవాలి, ఇంతే ఉంచుకోండి. అట్లా చనిపోయిన ఏమైనా ఎనిమల్స్ ఉన్నాయనుకో, అవి ఏమవుతాయి, అవి ఫస్ట్ బాటమ్ కు రీచ్ అవుతాయి, తర్వాత 2-3 రోజులకి మళ్ళీ పైకి వచ్చి తేలుతా ఉంటాయి కదా. ఎందుకు తేలినాయి, దాని వాల్యూమ్ పెరిగిపోతుంది, ఎందుకంటే లోపల ఉన్న బ్యాక్టీరియా డీకంపోజిషన్ చేయడం వల్ల గ్యాసెస్ ఫామ్ అవుతాయి. అవి ఇట్లా బాగా బెలూన్ లాగా ఉబ్బుతుంది. బెలూన్ లాగా అయ్యేసరికి ఏమైంది, లోపల గ్యాసెస్ ఉన్నాయి కదా, వాల్యూమ్ పెరిగింది కదా, సో అప్పుడు అది పైకి వెళ్తుంది అన్నమాట. వాటర్ వాటర్ వెళ్ళినా వెళ్ళకపోయినా, ఇఫ్ యూ గో ఆర్ డజంట్ గో, దట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్, బికాస్ ఆల్రెడీ ద సరౌండింగ్ మీడియం ఈజ్ వాటర్, ఇన్సైడ్ ఇస్ ఆల్సో వాటర్. ఓకే, యూ కెన్ నాట్ కౌంట్ దట్. సో ఇక్కడ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది ఒరిజినల్ గా, డెన్సిటీ డిఫరెన్స్ మీద. సో ఆ రకంగా చూసుకుంటే 9కి చాలా వెయిట్ ఉన్నట్లు లెక్క, 8కి తక్కువ వెయిట్ ఉన్నట్లు లెక్క, 7కి ఇంకా కొంచెం తక్కువ ఉంది వెయిట్, 6 ఇంకా చాలా తక్కువ ఉంది అన్నట్టు వెయిట్. ఓకే, సో నౌ 9 will sediment faster. ఓకే, దెన్ ఫాలోడ్ బై 8, 7, 6. ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఫర్ ఏ ఫిక్స్డ్ టైం మనం ఇది పర్ఫామ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 9 will reach this area and at here 8, 7, 6 like this. ఓకే, దాంట్లోనే మళ్ళా పోయించడం కదా సార్, ఏదమ్మా అవి గ్రేడియంట్స్ కాదు, 5 దగ్గర 6. అట్లేం ఉండదమ్మా, ఇంకా మనకి గ్రేడియంట్ తో సంబంధం లేదు. ఓకే, అన్నిటికన్నా వెయిట్ ఉన్నది కిందికి వస్తుంది, దానికన్నా కొంచెం. చెప్పిన పాయింట్ ఏంటిదంటే, ఈ ద సెలెక్షన్ ఆఫ్ గ్రేడియంట్. ఓకే, ఇక్కడ రేట్ జోనల్ లో రేట్ జోనల్ కి ఐసోపిక్నిక్ కి గల డిఫరెన్స్ ఏంటిది అని అంటే, ఓన్లీ ద సెలెక్షన్ ఆఫ్ గ్రేడియంటే ఇంపార్టెంట్. సో వాట్ డెన్సిటీ షుడ్ బి అట్ ద టాప్ అండ్ వాట్ డెన్సిటీ షుడ్ బి అట్ ద బాటమ్, దిస్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ టు అనలైజ్ ద డెన్సిటీస్ ఆఫ్ డిఫరెంట్ పార్టికల్స్. మనం ఇక్కడ ఈ పార్టికల్స్ యొక్క డెన్సిటీ ఎంత ఉన్నదో ముందు తెలవాలి మనకి. 6, 7, 8, 9 ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 6 కన్నా తక్కువ ఉండాలి, ఇంకా మాక్సిమం 6 కన్నా తక్కువ 5 కదా, అంటే 5 కన్నా ఎక్కువ ఉండద్దు అన్నట్టు. ఇంకా ఇక్కడ 6 పెట్టినాం అనుకో, 6 పెడితే ఏమవుతుంది, 6 ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. ఓకే, అప్పుడు కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. 7 పెట్టినాం అనుకోండి, 7 పెడితే ఏమవుతుంది, 6 అనేది పైకే వెళ్తుంది ఇంకా. ఓకే, కిందికి రాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇది స్లో అవుతుంది అన్నట్టు. 6 ఏమవుతుంది, కిందికి వస్తా ఉన్న కొద్ది స్లో అవుతుంది, డెన్సిటీ పెరిగిన కొద్ది. ఓకే, ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, లోయర్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ ద medium, the highest density of the medium should be lower than the least sedimenting particle. అంతే. ఓకే, ఇక్కడ 6 ఉంటే ఇది 5 పెట్టినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, 9 విషయం తీసుకుందాం. 9 ఏం చేస్తుంది, 9 ఫస్ట్ 1 లోకి వచ్చింది కదా, ఎంటర్డ్ ఇంటూ 1. సో డిఫరెన్స్ ఎంత, 8 కాబట్టి 1 లో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, మూవ్ అయ్యి 2 లోకి ఎంటర్ అయింది. 2 లోకి ఎంటర్ కాగానే అప్పుడు ఏమైంది, 8 నుంచి 7 కు పడిపోయింది, కాబట్టి స్లో అవుతుంది. ఓకే, స్లో అవుద్ది. మళ్ళీ 3 లకు వచ్చింది, ఇప్పుడు ఏమైంది, 6 అయిపోయింది, కాబట్టి ఇంకా స్లో అయింది. తర్వాత 4 లోకి వచ్చింది, ఇక్కడ 5 అయింది. మూవ్మెంట్ స్లో అవుతుంది, ఆటోమేటిక్ గా స్లో అవుతుంది. ఓకే, సో కనుక ఇక్కడ ఏమవుతుంది, పై నుంచి కిందికి వచ్చే కొద్ది స్లో డౌన్ అవుతుంది. అదే మామూలు డిఫరెన్షియల్ క్రోమటోగ్రఫీలో ఎలా అవుతుంది, సేమ్ యూనిఫామ్ కాబట్టి పైన ఎంత వెలాసిటీ ఉందో కింద కూడా అంతే స్పీడ్ తోనే వస్తుంది. ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకో, అదే స్పీడ్ తో కింద దాకా వస్తుంది. ఇది డిఫరెన్షియల్ లో.
కానీ ఇందులో డెన్సిటీ గ్రేడియంట్ లో అట్లా కాదు, స్టార్టింగ్ లో ఫాస్ట్ ఉంటుంది, కిందికి వచ్చిన కొద్ది స్లో అవుతా ఉంటుంది. ఓకే, అలాగనే 8 అంతే స్లో, స్టార్టింగ్ లో ఫాస్ట్ ఉంటుంది, కిందికి వచ్చిన కొద్ది స్లో అవుతుంది. 7, 6 అన్ని కూడా మెల్లమెల్లగా స్లో డౌన్ అవుతా ఉంటాయి కిందికి వచ్చిన కొద్ది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ది సేమ్ సేమ్ ఇవే పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ది ఐసోపిక్నిక్ తీసుకుందాం అని అనుకున్నాం. ఓకే, ఐసోపిక్నిక్ లో ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు 6, 7, 8, 9 కదా. సో హైయెస్ట్ ఎంత, ఇక్కడనేమో లోయెస్ట్ తీసుకున్నాం, ఇక్కడ హైయెస్ట్ తీసుకోవాలి, హైయెస్ట్ ఈజ్ 9. ఓకే, సో ద బాటమ్ డెన్సిటీ, దిస్ ద డెన్సిటీ, ద మాక్సిమం డెన్సిటీ ఆఫ్ ద మీడియం మస్ట్ బి హయ్యర్ దెన్ ద మోస్ట్ సెడిమెంటింగ్ పార్టికల్. ఓకే, 9 కన్నా ఎక్కువ ఉండాలి ఇలా, అంటే 10 ఉండాలి, తక్కువలో తక్కువ 10 ఉండాలి ఇలా. ఓకే, ఇక్కడ ఎంత ఉండాలి, 9 ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి, 8, ఇక్కడ 7, ఇక్కడనేమో 6, ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇక్కడనేమో 1 to 5 ఉంది, ఇక్కడనేమో 5 నుంచి మొదలు పెడితే 10 వరకు ఉంది, అంతే తేడా. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, సేమ్ దీన్ని తీసుకొచ్చి ఇందులో అప్లై చేస్తే అదేమవుతుంది, 6 ఎక్కడికి వస్తుంది, 6 దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అంతే, ఇంకా అసలు పైకి పోదు కిందికి పోదు, 6 దగ్గరికి వచ్చి అయిపోతుంది. బికాస్ అట్ 6 ద రిలేటివ్ డెన్సిటీ ఈజ్ 0, 6 - 6, 7 దగ్గరికి వచ్చి ఆగుతుంది, 8 దగ్గరికి వచ్చి ఆగుతుంది, 9 దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఓకే, సో నో ఫిక్స్డ్ టైం, ఇది నో టైం లిమిట్ లేదు. ఓకే, 2-3 డేస్ చేసినా కూడా అది ఏమవుతుంది, 10 డేస్ చేసినా కూడా ఇలాంటి బ్యాండ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఓకే, సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టూ different types of chromatography techniques is the medium composition. Okay, in red journal the maximum density of medium is below that of least dense sedimenting particle. ఓకే, మీరు ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటేనే ఈజీ అవుతుంది. 6 లీస్ట్ డెన్స్ పార్టికల్ ఎంత, 6 కన్నా తక్కువ ఉండాలి దానిలో మాక్సిమం డెన్సిటీ అనేది, అంటే బాటమ్ లో 5 ఉండాలని. ఓకే, in isopycnic the maximum density of the medium is greater than the most dense sedimenting species. ఓకే, అంటే ఎక్కువ ఉన్న దానికన్నా ఎక్కువ ఉంటే ఐసోపిక్నిక్, తక్కువ ఉన్న దానికన్నా తక్కువ ఉంటే రేట్ జోనల్. ఓకే, so that is centrifugation technique. Chromatography, so what is the purpose of chromatography? Separation technique. It is a separation technique. Separation of what? Different components in a mixture అంటే ఏంటి, if more than 2 components are there, or 2 or more components are there, different components are there, that is called a mixture. శాంపుల్ అన్నా మిక్చర్ అన్నా ఇక్కడ మనం ఒకటే దాకా తీసుకుంటాం. సో అందులో ఒక్కొక్క దాన్ని మనం ఏం చేస్తున్నాం, కాంపోనెంట్ అంటున్నాం, సింగిల్ దాన్ని మనం కాంపోనెంట్ అంటున్నాం. సో క్రోమటోగ్రఫీకి ఆ నేమ్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు, దాన్ని డిస్కవర్ చేసినప్పుడు ఎలా డిస్కవర్ చేసిండు, కలర్ బేస్ మీద చేసిండు. ఓకే, జస్ట్ లైక్ పిగ్మెంట్స్, సపరేషన్ ఆఫ్ ప్లాంట్ పిగ్మెంట్స్ ఆర్ లీఫ్ పిగ్మెంట్స్. ఓకే, యూజింగ్ క్రోమటోగ్రఫీ అని అంటాం కదా. సో అప్పుడు ఏం చేయాలి మనం, క్రోమటోగ్రఫీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ కనుక మనం తీసుకొని ఒక పేపర్ క్రోమటోగ్రఫీ టీఎల్సీ రన్ చేస్తే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వాటిలాగా వస్తాయి. ఓకే, సో వాటిని మనం ఏమంటున్నాం, సపరేషన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ కలర్. ఓకే, కలర్ ను బట్టి వాటిని సపరేట్ చేస్తున్నాం అని మనం అనుకున్నాం, కాబట్టి దాన్ని క్రోమటోగ్రఫీ అని పెట్టినాం. కానీ nowadays most of the components that we use in industries or research, they are colorless. ఓకే, ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఇండస్ట్రీలలో యూజ్ చేస్తాం. ఇండస్ట్రీలలో ఎక్కడ యూజ్ చేస్తాం, ఇన్ కెమిస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీస్లలో ఏం చేస్తామనంటే కొత్త మాలిక్యూల్ ను సింథసిస్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ని మనం ఫాలో అవుతాం. ఓకే, సో ఒక పర్టికులర్ సపోజ్ ఒక డ్రగ్ తయారు చేయాలని అనుకున్నాం అనుకోండి, ఒక మెడిసిన్ ఎనీ
మాలిక్యూల్ పారాసిటమాల్ మాలిక్యూల్ తయారు చేయాలనుకుంటే అది ఎలా తయారు చేస్తాం మనం? దానికి ఒక స్ట్రక్చర్ ఉంటది. ఆ స్ట్రక్చర్‌ని ఎలా తయారు చేస్తాం?